నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్ రెడ్డి. నేను డెవాప్స్ పైన చాలా జనరల్ అవేర్నెస్ వీడియోస్ చేశాను, డెవాప్స్ రోడ్ మ్యాప్ సిరీస్ చేశాను. మోస్ట్లీ నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి డెవాప్స్ నేర్చుకునే వాళ్ళకి, ఆ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి డెవాప్స్ ఇంజనీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, డైలీ టాస్క్స్ ఎలా ఉంటాయి. ఎందుకంటే ఇదే అనమాట, డెవాప్స్ ఇంజనీర్గా మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ డైలీ టాస్క్స్ ఏంటి. సో ఇదే ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇది కానీ మీరు పర్ఫెక్ట్గా చెప్తే అక్కడే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఒక 80% అనేది కన్విన్స్ అయిపోతారు. వాళ్ళకి తెలిసిపోతుంది మీరు చెప్పే విధానం బట్టి మీ నాలెడ్జ్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది ఏంటి అని. సో దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒక ఇంటర్వ్యూ మోస్ట్ పాపులర్ అండ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్గా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్ యొక్క క్లయింట్ కానీ కస్టమర్ కానీ డెవలపర్ అనమాట. సో డెవలపర్ని మీరు హ్యాపీగా ఉంచగలిగితే సో మీ జాబ్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు. అంటే డెవలప్ చేసే అప్లికేషన్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోను, స్టేజింగ్లోను, పర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంట్లోను, ప్రీ ప్రొడక్షన్లో ఇలా ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటే అన్ని ఎన్విరాన్మెంట్స్లో మీరు ఆటోమేటెడ్గా సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేయగలగాలి. అప్పుడు మీ రోల్ అనేది సాటిస్ఫై అయినట్టు, మీరు 100% సాటిస్ఫై అయినట్టు మీ జాబ్ ద్వారా. ఓకే, సో ఇలా మీరు చేసేటప్పుడు మీరు డెవలపర్స్కి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఇలా చేయండి, ఇలా బ్రాంచింగ్ చేసుకోండి, ఇలా మీ కోడ్ కవరేజ్ అనేది సెట్ చేసుకోండి. ఒకవేళ ఆ గైడ్ లైన్స్ కానీ ఆ రూల్స్ కానీ వాళ్ళు ఫాలో అవ్వకపోతే మీరు ఆటోమేటెడ్గా డిప్లాయ్మెంట్ని ఫెయిల్ చేసేసి మీరు మెయిల్ పంపించవచ్చు, మీరు ఇది ఫాలో అవ్వలేదు, దీనివల్ల డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది, ఇది ఫాలో అవ్వండి, డిప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట. మీరు మీ యొక్క కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ డెవలపర్స్ కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది మీ కంపెనీలో. ఆ ప్రాజెక్ట్కి మీరు డెవాప్స్ అనేది సెట్ చేయాలి. అది ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ టీమ్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. మేనేజరు, టీమ్ లీడరు, మెంబర్స్ వీళ్ళందరూ ఫామ్ అవుతారు. ఫామ్ అయిన తర్వాత కోడ్ని డెవలప్ చేస్తుంటారు. ఇప్పుడు డిప్లాయ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు డెవాప్స్ ఇంజనీర్ యొక్క అవసరం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే డెవలపర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, డెవాప్స్ టీమ్ని. మేము పలానా టీము, మా ప్రాజెక్ట్ కోడ్ ఇది, మా ప్రాజెక్ట్ నేమ్ ఇది, మేము జావా ఏపీఐ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాము, మాకు డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్, ప్రొడక్షన్ ఈ 3 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. వీటిలో మా అప్లికేషన్ని ఆటోమేటిక్గా డిప్లాయ్ చేయడానికి మీరు మాకు హెల్ప్ చేయండి అని మీకు ఒక మెయిల్ వస్తుంది వాళ్ళ మేనేజర్ నుంచి మీ మేనేజర్కు. అలా మెయిల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు మీ డెవాప్స్ టీం వాళ్ళు ఒక మీటింగ్ రూమ్లో కూర్చొని డిస్కస్ చేస్తారు. ఇలా టీం వచ్చింది, వాళ్ళకి మనం డెవాప్స్ సెటప్ చేయాలి, ఏం చేయాలి అనే దానిపైన. సో అప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఆ వాళ్ళకి ఒక బిట్ బకెట్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు డెవలప్ చేసి కోడ్ని పుష్ చేయాలి కాబట్టి. తర్వాత ఇంకా డెవాప్స్ టూల్స్ అన్నిట్లోనూ మీరు వాళ్ళకి ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. అది ఫస్ట్ జెన్కిన్స్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, నెక్సస్లో క్రియేట్ చేయాలి, సోనార్ క్యూబ్లో క్రియేట్ చేయాలి. వాళ్ళ డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ ఏంటో మీరు అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ డాకర్ క్యూబర్నెటిస్ అయితే దాంట్లో మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఒకవేళ ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్లో దేంట్లో డిప్లాయ్ చేస్తున్నారు, EC2 ఇన్స్టెన్సెస్లో డిప్లాయ్ చేస్తున్నారా, ECSలో డిప్లాయ్ చేస్తున్నారా, EKSలో డిప్లాయ్ చేస్తున్నారా, ఇదంతా మీరు తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు పెట్టుకున్న తర్వాత డెవాప్స్ టూల్స్ అన్నిట్లో మీరు వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. అది ఆన్ బోర్డింగ్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ఆన్ బోర్డింగ్ ఇంటూ డెవాప్స్ టూల్స్. ఇది మీరు చేసేసిన తర్వాత అంతా సెటప్ అయిపోయింది. ఇప్పుడు మీరు అప్లికేషన్ని మీకు ఒక పైప్లైన్ రాయాలి, CI/CD పైప్లైన్స్ రాయాలి. ఆ పైప్లైన్స్ ఏంటంటే అన్ని ఎన్విరాన్మెంట్స్లో అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయగలగాలి. ఆ పైప్లైన్ నేను ఆల్రెడీ ఇంతకుముందు డెవాప్స్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు రాసే పైప్లైన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ బిట్ బకెట్లో కోడ్ పుష్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెబ్ హుక్స్ అని ఉంటాయి, బిట్ బకెట్ వెబ్ హుక్స్, జెన్కిన్స్ వెబ్ హుక్స్. వాటిని సెటప్ చేస్తే కోడ్ని పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ పైప్లైన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఈ పైప్లైన్లో మీరు గ్రూవీ లాంగ్వేజ్లో కోడ్ రాయాల్సి వస్తుంది జెన్కిన్స్ CI/CD పైప్లైన్లో. అదేం కోడ్ అంటే పెద్ద కోడ్ అనుకోవద్దు, అది చిన్న స్క్రిప్టింగ్ మాత్రమే, కమాండ్స్ మాత్రమే ఉంటాయి. కోడింగ్ అని భయపడాల్సిన అవసరమే లేదు. దాంట్లో ఏంటంటే 1 by 1 స్టేజ్. ఫస్ట్ స్టేజ్ మీరు క్లోన్ చేయాలి, తర్వాత కంపైల్ చేయాలి, తర్వాత యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేయాలి. ఇలా పైప్లైన్ అనేది రాసుకుంటూ వెళ్ళాలి. యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేసిన తర్వాత మల్టిపుల్ స్కాన్స్ చేయాలి, తర్వాత ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. ప్యాకేజ్ని క్రియేట్ చేసిన దాన్ని నెక్సస్లోకి పుష్ చేయాలి. ఇది CI పైప్లైన్.
సిడి పైప్ లైన్లోకి వచ్చేసరికి పుష్ చేసిన ఆర్టిఫాక్ట్ని తీసుకెళ్ళి ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్లో మీరు డిప్లాయ్ చేయాలి. అది క్యూబర్నెటిస్ కానీ, ఈసీఎస్ కానీ, ఆన్ ప్రెమైస్ కానీ, ఎనీవేర్ మీరు డిప్లాయ్ చేసిన తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు మీకు స్క్రిప్ట్స్ ఇస్తారు, సెలీనియం స్క్రిప్ట్స్. వాళ్ళ లొకేషన్ ఇస్తారు, బిట్ బకెట్లో ఈ లొకేషన్స్లో ఉన్నాయి, ఇలా రన్ చేయాలి స్క్రిప్ట్స్ అన్ని మీకు ఒక రీడ్మీ ఫైల్లో మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఆ స్క్రిప్ట్స్ని మీ పైప్ లైన్లో కాన్ఫిగర్ చేస్తారు. కాన్ఫిగర్ చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్ ఏంటంటే టెస్ట్ కేసెస్ ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ఎంతవరకు ఫెయిల్యూర్ అయ్యాయి అనే ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. ఆ రిపోర్ట్ని బట్టి మీరు 100% సక్సెస్ అయితే మీ పైప్ లైన్ సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది. సో ఇలా మీరు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొత్త ప్రాజెక్ట్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చి మాకు డెవాప్స్ సెటప్ చేయాలంటే డెవాప్స్ ఇంజనీర్గా మీరు చేయాల్సింది ఆ ప్రాజెక్ట్ని అన్ని డెవాప్స్ టూల్స్లో ఆన్బోర్డ్ చేయడం ఫస్ట్ థింగ్. తర్వాత వాళ్ళకి CI/CD పైప్ లైన్ని సెటప్ చేయడం. ఇది కొత్త ప్రాజెక్ట్స్కి. కొత్త ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మెయింటెనెన్స్ ఉంటుంది. లైక్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని ఎర్రర్స్ ఫేస్ చేయడము, వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా మిమ్మల్ని కొన్ని మాకు ఇలా కావాలని వాళ్ళు మేము ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ మీకు ఇవ్వడము అలాంటివి చేస్తుంటారు. అలాంటివి మెయింటెనెన్స్ కిందకు వస్తాయి అనమాట. సో మీరేంటంటే డైలీ డెవలపర్స్తో మీరు టచ్లో ఉంటారు. వాళ్ళు మీకు కంటిన్యూస్గా మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ వస్తుంటాయి, నేను ఇలా పైప్ లైన్ రన్ చేస్తుంటే ఫెయిల్ అవుతుంది అని మిమ్మల్ని అడగడము. అప్పుడు మీరు ఆ పైప్ లైన్ చూసిన తర్వాత అది డెవలప్మెంట్ ఎర్రరా లేకపోతే మీ డెవాప్స్ కాన్ఫిగరేషన్ ఎర్రరా అనేది మీరు చెక్ చేసుకొని వాళ్ళని సజెస్ట్ చేయడము. వాళ్ళేంటంటే కొన్నిసార్లు ఈ యూనిట్ టెస్టింగ్ ఇది వల్నరబిలిటీస్ దీంట్లో సరిగా ఫాలో అవ్వరు, వాటన్నిటిని మీరు వాళ్ళకి గైడ్ చేయడము. తర్వాత వాళ్ళ కోడ్ని పుష్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ ఫేస్ చేస్తారు బ్రాంచింగ్ స్ట్రాటజీలో, ఆ బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఇలా అంతా మీరు వాళ్ళకి ఈ ఎర్రర్స్ని క్లియర్ చేస్తూ సక్సెస్ఫుల్గా మీ వాళ్ళ అప్లికేషన్ని మీరు డిప్లాయ్ చేయాలి. సో 3 టాస్క్స్ ఉంటాయి మేజర్గా: ప్రాజెక్ట్ ఆన్బోర్డింగ్ ఇంటూ డెవాప్స్ టూల్స్ అండ్ న్యూ సెటప్ ఆర్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ని మెయింటైన్ చేయడం. వాళ్ళకి 2 వీక్స్కి ఒక రిలీజ్ కానీ 1 వీక్ ఒక రిలీజ్ కానీ ఉంటాయి. ఆ రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏదో ఒక ఎర్రర్స్ ఫేస్ చేస్తుంటారు, ఆ ఎర్రర్స్ని మీరు క్లియర్ చేస్తూ ఉండాలి. సో ఇదన్నమాట. ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే మీకు జీరా ఫాలో అవుతారా లేదా అని అడుగుతారు. మీరు ఏం చేయొచ్చు అంటే మీరు డెఫినెట్గా మేము ఫాలో అవుతాము. అది ఎక్కడ ఫాలో అవుతారంటే జీరా టికెట్స్ ఇవి. ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళని జీరాలోకి వెళ్ళి టికెట్ క్రియేట్ చేయమంటారు. ఎందుకంటే మీరు చేసే వర్క్ కూడా ఒక ట్రాకింగ్ ఉండాలి కాబట్టి మీరు వాళ్ళు క్రియేట్ చేసినా మీరు క్రియేట్ చేసినా మీరు ఏంటంటే ఒక టికెట్ క్రియేట్ చేసుకొని ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎస్టిమేటెడ్ టైం ఎంత, ఏమేమి వర్క్ చేశారు అవన్నీ అక్కడ లాగ్ చేస్తే అది ప్రాపర్గా ఉంటుంది. సో డెవాప్స్ ఇంజనీర్స్ కూడా జీరా టికెట్ ఫాలో అవుతారు. దాంట్లో మీరు చేసిన ప్రతి వర్క్ని ఒక టికెట్ రూపంలో లాగ్ చేసి మీరు డీటెయిల్గా రాసి ఎంత టైం పట్టిందో మీరు మొత్తం అక్కడ లాగ్ చేయొచ్చు. సో ఈ రకంగా ఉంటాయి డెవాప్స్ ఇంజనీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ టాస్క్స్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.